మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని చౌదర్గూడ సిద్ధార్థ కాలేజీలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. యువత డ్రగ్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా పాడవుతున్నారో వీడియోస్ రూపంలో ప్లే చేయించి విద్యార్థులకు చూపించారు. అనంతరం విద్యార్థుల చేత డ్రగ్స్ వైపు వెళ్లమనేలా ప్రతిజ్ఞ చేయించారు. ఇక డ్రగ్స్పై ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని రాచకొండ నార్కోటిక్స్ డీసీపీ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్, పోచారం ఐటీ కారిడార్ సిఐబి రాజు, ఎస్ఐ నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సిద్ధార్థ కాలేజీలో ఫార్మసీ మరియు పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంల సందర్భంగా మేము ఆ స్టూడెంట్స్కి వచ్చి డ్రగ్స్ వల్ల వాళ్ళకు కలిగే దుష్పరిణామాలు ఏదైతే ఈ స్టూడెంట్స్ యూత్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మా యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున వచ్చి వాళ్లకు డ్రగ్స్ వల్ల వచ్చే లాభ నష్టాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలంతా బాగా చక్కగా విన్నారు. అదేవిధంగా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే యూత్ ఎక్కువగా ఈ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా 1908కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ సమాచారాన్ని సీక్రెట్గా ఉంచుతాం. అదేవిధంగా మనం దాన్ని డ్రగ్ అరికట్టాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే 1908కి తెలియపరచాలని కోరుతాం. రోజు సిద్ధార్థ